అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుదాం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. మరొకసారి చదువుదండి. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారో మనందరూ కూడా తెలుసు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారో పైన వచనాలు చదివి చెప్తాం ఆగని అంటారు మీరు. ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు వారు పేతురుతోటి చెప్తున్నటువంటి మాటలు మనందరూ కూడా తెలుసు. ఆ యేసుక్రీస్తు వారి యొక్క సేవా పరిచర్యను మనం చూసినప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను. యేసుక్రీస్తు వారి యొక్క ప్రియమైన శిష్యుల్లో ముఖ్యంగా ఉండే ముగ్గురు శిష్యులు ఎవరెవరు? పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళ ముగ్గురు యేసుక్రీస్తు వారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. అందులో యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులందరిలో కూడా చీఫ్ ఎవరంటే అపోస్తలుడైన పేతురు గారు అనమాట. అంటే అందరికంటే కొంచెం పెద్ద, అందరికంటే ముఖ్యంగా ముందు వచ్చినటువంటి స్నేహితుడు. సర్వసాధారణంగా ఏమేమి చెప్పుకుంటాం? ఎవరు ముందు వస్తే ముందు నుంచి వచ్చే విశ్వాసాలు ఏమంటారు? ఎక్స్పీరియన్స్గా చూస్తే మేము గొప్ప అనుకుంటాం. ఇక్కడ అలాగే యేసుక్రీస్తు వారు పిలిచినటువంటి శిష్యుల్లో పేతురు భక్తుడు మరి ముందు వచ్చిన శిష్యుడు కనుక చీఫ్గా ఉండేవాడు. అయితే ఇక్కడ అయిన యేసుక్రీస్తు వారితో పాటు చాలా సహవాసం కలిగినటువంటి వ్యక్తి మనందరికి కూడా తెలుసు. నేను చాలాసార్లు చెప్తుంటాను. యేసుక్రీస్తు వారి సేవ పరిచర్య లూకా సువార్తలో మనం చూస్తే 30 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ప్రారంభించారని అక్కడ మనం చూడగలుగుతాం. ఇంచుమించు ఆయనతో పాటు 3 సంవత్సరాలు ఆల్మోస్ట్ 3 సంవత్సరాల యొక్క పరిచర్యను మనము చూడగలుగుతాం. అయితే ఈయనతో కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి యేసుక్రీస్తు వారికి పేతురు భక్తుడికి చాలా సహవాసం ఉంది. మంచి సహవాసం కలిగిన వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయనతో పాటు ప్రయాణము చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఏదైనా ఒక ప్రత్యేకమైన కార్యానికి తీసుకుని వెళ్ళాలంటే ఈయన ఎవరిని తీసుకెళ్ళేవారు? ఇలా ముగ్గురిని తీసుకుని వెళ్ళేవారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారి సేవ పరిచయలు మనం చూస్తే ఆయనతో ఎక్కువగా సహవాసం కలిగిన అనుభవాన్ని బట్టి ఎక్కువగా సలహాలు ఇవ్వడానికి ఎవరు ప్రయత్నం చేసేవారంటే పేతురు గారు ఎక్కువగా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసేవారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మనం చూస్తే యేసుక్రీస్తు వారు కొద్ది దినాల్లో శిలువ మరణానికి అప్పగించబడతారు. ఇంకో కొద్ది దినాల్లో ఆయన మరణించబడతారు. ఆ మరణానికి అప్పగించబడే ముందు ఆయన శిష్యులందరూ కూడా కూర్చోబెట్టి కొన్ని విషయాలు ఆయన వారికి ఆజ్ఞాపిస్తుంటాడు. ఆజ్ఞాపిస్తూ అక్కడ మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే 22వ అధ్యాయం 24వ వచనం, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడనో అనే వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను. ఇక్కడ మనం చూస్తే అక్కడ ఉన్న ఆ యొక్క గ్రూప్లో ఒక వివాదం పుట్టిందంట. ఎవరో మాలో ఎవడో గొప్పవాడు. మనుషుల్లో ఉన్నటువంటి గొప్ప ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనలో ఆటోమేటిక్గా అది వచ్చేస్తూ ఉంటుంది. ఎవడు నేను గొప్ప అంటే నేను గొప్ప, నన్ను గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి మనము తాపత్రయపడుతుంటాం. యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా అటువంటి అనుభవమే కలిగి ఉన్నారు. వారు అనుకున్నారట, నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటప్పుడు ఆయన అంటున్నాడు, అన్యజనుల రాజులు వారి మీద ప్రభుత్వం చేదురు, వారి మీద అధికారము చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగుండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలన, అధిపతి పరిచారకుని వలన ఉండాలి. యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే మీలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎవరు అనుకుంటారట? ఎవరు అనుకుంటారు? అంజలంటే ఎవరు? బయట వారు. సంఘంలో ఉన్నవారు ఎలా ఉండాలట? పరిచారకుని వల్ల ఉండాలట. నేను గొప్ప అనుకుంటే ముందు నేను ఏం చేయాలి? అక్కడ ఉన్న చెప్పులు ముందు లైన్లో పెట్టాలి. దేవుని పరిచర్య అంటే కేవలం ఇక్కడ వచ్చి వాకింగ్ చెప్పడమే కాదు. దేవుని పరిచర్య అంటే దేవుని మందిరంలో ఏ చిన్న పని అయినా సరే దేవునికి పరిచర్య చేయడమే. సర్వసాధారణంగా మనుషులైన వారు ఏం కోరుకుంటారంటే మన స్టేజ్ మీద కనబడితే నలుగురు మనల్ని దృష్టిస్తారనుకుంటాం. కానీ దేవుడు మనుషులకు కనబడిన పరిచయం ఎక్కువగా దేవుడు ఇష్టపడుతుంటాడు. మనుషులు ఏమి ఇష్టపడుతుంటారంటే మనుషులకు కనబడే రీతిగా పరిచర్య చేస్తే మనుషులకు ఇష్టం. కానీ దేవునికి ఏది ఇష్టం అంటే మనుషులకు కనబడకుండా చేసే పరిచర్య దేవునికి చాలా ఇష్టం. మన సహోదరుడు ఎవరు? పాల్, ఈయన పేరు ఏం పేరు? ఆయన పేరు మర్చిపోయాను. మన సొలొమో గారు చిన్నల్లుడు గారి పేరు రాజ్ పాల్ ఒక స్టేటస్ పెట్టాడు. ఆయన
ఆ స్టేటస్లో చూస్తున్నప్పుడు సేవకుడు చెప్తున్న మాట అనమాట. ఆయన చెప్తున్నాడు ఆ సాక్ష్యాన్ని, ఆయన ఎక్స్పీరియన్స్ని చెప్తున్నాడు. ఆయన ఒక గజిటెటెడ్ ఆఫీసర్గా ఒక విలేజ్కి వెళ్ళాడట. ఒక ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు గజిటెటెడ్ ఆఫీసర్గా. ఉద్యోగం చేస్తుంటే ఒక సంఘానికి వెళ్తూ ఆ సంఘంలో అతనికి ఉన్నటువంటి ఆధిక్యత చేత వాడబడాలని చెప్పేసి ఆ సహవాసంలో అక్కడ ఆయన కోరుకుని ఆ సహవాసానికి వెళ్ళాడట. ఒక గజిటెటెడ్ ఆఫీసర్ని కదా, సో నాకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి నేను వాక్యం చదువుతాను, వాక్యం చెప్పే అనుభవం ఉంది కాబట్టి నేను వెళ్ళి ఆ యొక్క సంఘంలో ఉంటే నా స్థాయిని బట్టి నాకు ఉన్నటువంటి యొక్క టాలెంట్ని బట్టి వాక్యం చెప్పి ఆధిక్యత ఇస్తారని చెప్పేసి అనుకుని వెళ్తాయి. ఈయన గురించి చాలామంది సాక్ష్యం చెప్పారు. మంచి విశ్వాసి, చాలా ఆత్మ సంబంధం విశ్వాసాన్ని సాక్ష్యం చెప్పిన తర్వాత అక్కడ ఉన్న సేవకుడు అన్నాడట, చాలా మంచిది బాబు, నువ్వు చేసిన నీకోసం మంచి మాటలు తెలియచేయబడ్డాయి అని చెప్పేసి అన్నారట. సరే, నువ్వు సంఘంలో ఉండడం చాలా మంచిది కాబట్టి నెక్స్ట్ వారం నుంచి నువ్వేం చేస్తావంటే వచ్చి అక్కడ ఆ బాత్రూమ్లు ఉన్నాయి, సంఘస్థులందరూ కూడా వచ్చే ముందు ఆ బాత్రూమ్లన్నీ కూడా కడిగి నీట్గా అమర్చి పెట్టాలి, అది నీకు ఇవ్వబడినటువంటి పరిచర్య అన్నాడట. ఎలా ఉంటా చెప్పండి, ఆ ఫీల్ ఎలా ఉంటా చెప్పండి. మనకేమనిపిస్తుంది అంటే ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండి నేను అటువంటి పని ఎందుకు నేను చేయాలి? పరిచర్య అంటే ఏంటి? కేవలం వాక్యమో చెప్పడమో లేదా అందరికీ కనబడేలాగా ఫిజికల్ అపీరెన్స్ మనము చేయడం అనుకుంటాం. ఈ సేవకుడు అనుకున్నట్టు ఇదేంటారు బాబు ఇలా వచ్చిందండి అని చెప్పేసి వెళ్ళి సరే కష్టంగా వెళ్ళి ఆ బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాడట. క్లీన్ చేస్తుంటే ఆ పక్కన ఆ బాత్రూమ్లో ఇంకొక ఆయన క్లీన్ చేస్తున్నాడంట. క్లీన్ చేస్తూ పాట పాడుకుంటున్నాడట, సంతోషమే సమాధానం అని చెప్పేసి చెప్పనాసఖ్యమైన సంతోషం పాట పాడుతుంటే ఇక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు ఉండి కూడా పాట పాడి అతను ఎవరని చెప్పేసి అతన్ని అడిగితే అతను అసిస్టెంట్ కలెక్టర్ ఎవరన్నాడు. అతను ఆ పక్క బాత్రూమ్కి అడిగేవాడు. బాత్రూమ్ కడుగుతూ కూడా ఏమని పాడుకుంటున్నాడట, సంతోషమే సమాధానం. ఇతను ఏమనుకున్నాడు, నేను పెద్ద గజిటెటెడ్ ఆఫీసర్నే, నా స్థాయి ఏంటనుకుంటే ఇతనికన్నా మించిన స్థాయి కలిగిన వాడు ఏ స్థితిలో ఉన్నాడంటే ఇతనికంటే తగ్గించుకున్న స్థానంలో ఉన్నాడు. ఈ తగ్గించుకునే స్థానం ఎవరు కలిగి ఉంటారంటే నిజంగా ఎవరైతే యేసు ప్రభు వారిని కలిగి ఉంటారో వారిలో ఏముంటుందంటే ఎప్పుడు కూడా తగ్గించుకునే స్వభావం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకి ఎవరో కూడా నేర్పించిన అవసరం లేదు. అందుకే ఎక్కడ తగ్గాలో దేవుడు యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంటుంది. నువ్వు తగ్గకుండా ఊరికే చెలరగుతున్నావు అంటే ఎక్కడ పడితే అక్కడ దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్న వాడువు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్రజల యొక్క అపీరెన్స్ మనకు కావాలని కోరుకుంటామో మనము దేవుని యొక్క సన్నిధానంలో ఎంతమాత్రం కూడా దేవుని పోలి నడిచిన వారం ఎంతమాత్రం కూడా కానే కాదు. మీరు యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన అద్భుతం చేసి ఏమన్నాడంటే ఎవరితో చెప్పొద్దు అనేవాడు. ఏమనేవాడు, నువ్వు వెళ్ళి నీకు జరిగిందని కొన్నిసార్లు అన్నాడు, నీకు జరిగిందని బయటకు వెళ్ళి చెప్పనేవాడు. కానీ ఆయన ప్రసిద్ధి చేయొద్దు అనేవాడు. ఆయన ఏమనేవాడు, నన్ను ప్రసిద్ధి చేయొద్దు అనేవాడు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం, మా దగ్గరకు వచ్చింది మేము ప్రార్థన చేస్తే జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవడానికి ఇష్టపడతాం. మంచిదే, కానీ మనల్ని మనం ప్రసిద్ధి చేసుకోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టమైంది కానీ కాదు. ఇప్పుడు ఇలాగ వారికి వెళ్ళే ఆయన చివరిగా సిలువ మరణానికి అప్పగించబడబో ముందు కొన్ని డేస్లోనమాట ఇంక చివరి పసకాన్ని ఆచరిస్తారు. ఆ తర్వాత ఆయన సిలువ మరణానికి వెళ్తాడు, ఇక మరలా రాడు. శిష్యులందరినీ కూర్చోబెట్టి కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. చివరి మాటలు అన్నీ కూడా, ఇదిగో మీలో ఎలా ఉండాలి. వీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే, ఒకవేళ ఈయన ఎలా చెప్తున్నాడు కదా, ఈయన లేని తర్వాత ఈయన లేకపోయిన తర్వాత లీడర్ ఎవరు అని వారిలో ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కొన్ని విషయాలు వారికి చెప్తున్నప్పుడు అక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ చూడండి, 31వ వచనం మనం చూస్తే, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సీమోను గురించి చెప్తుంది ఏంటంటే, సాతానుని మిమ్మల్ని పట్టుకుని గోధుమలు జల్లించినట్టు మిమ్మల్ని జల్లించాలనుకుంటున్నాడు, మిమ్మల్ని శోధించాలనుకుంటున్నాడు. కానీ నేనేం చేశానంటే నేను మీ కొరకు ప్రార్థన చేశాను. ఇదే స్క్రిప్చర్ని మనం మత్తయి సువార్తలో పరిశీలన చేసినట్లయితే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఈ యొక్క పేతురు భక్తిని హెచ్చరింపజేస్తూ, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. కాబట్టి సీమోను, నీవు దేవుని యొక్క సన్నిధానంలో బలము కలిగి దేవుని యొక్క పనిలో నువ్వు స్థిరమైన విశ్వాసం కలిగిన వాడు ఉండు అని చెప్పేసి సీమోను పేతుర్ని హెచ్చరించినట్లుగా మనము చూస్తాం. ఆ తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తాను. ఎందుకంటే సాతానుడు మీలో కొందరిని పట్టుకొని వారిని మిమ్మల్ని వేధించాలని, మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో నుంచి బయటకు నడిపించాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను,
యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు 12 మందిని కూడా మనం పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు సహవాసం కలిగి ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ ఉండడం యేసుక్రీస్తు వారితో ఉండేవాడు, కానీ సహవాసం మాత్రం ఎవరితో కలిగి ఉండేవాడు? ఎవరితో కలిగి ఉండేవాడు? వాడు సహవాసం చేసేది మాత్రం సాతానుతో సహవాసం చేసేవాడట. ఉండడం ఎవరితో ఉండేవాడు? యేసుక్రీస్తు వారితో ఉండేవారు, కానీ సహవాసం మాత్రం ఎవరితో చేస్తుండేవాడు? సాతానుతో సహవాసం చేస్తుండేవాడు. ఆయన పస్కా ఆచరిస్తున్నప్పుడు ఒక రొట్టె ముచ్చి ఆయనకి వాడికి ఇచ్చినప్పుడు అక్కడ వాక్యంలో ఉంటుంది కదా, సాతానుడట ఎవరిలో ప్రవేశించాడట? ఇస్కరియోతు యోధాలో ప్రవేశించాడు. ఎవడుండగా ప్రవేశించాడంటే నాలంటాడు ఉండగా కాదు. 2000 దయ్యాలని ఎలాగంటే పారిపోతాయి. 2000 దయ్యాలని జస్ట్ కూర్చో ఎక్కువ చేయకంటే 2000 దయ్యాలు కూడా వదిలి వెళ్ళిపోయినాయి. ఆయన మాటలంత ప్రభావం ఉంది. అసలు ఆయన మనకులాగా పెద్ద పెద్ద కేకలు అయిన అవసరం లేదు. ఆయన దయ్యాలు వచ్చి అరుస్తుంటే మాట్లాడకు ఊరుకునేవాడు అంతే. ఏమనేవాడు? మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎక్కువ చేయకు చాలు అని అన్నమాట. దెయ్యాలు ఏమయ్యాయట? మళ్ళీ మాట్లాడేవి కాదు. దెయ్యాలు ఈయన చూసి భయపడిపోతుంటే, దెయ్యాలు చూసి భయపడిపోతున్న వాడితో సహవాసం కలిగి ఉన్నటువంటి ఇస్కరియోతు యోధాలో మాత్రం ఎవడున్నాడట? నువ్వు ఎక్కడున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నీ సహవాసం ఎవరితోన్నా అన్నదే ఇంపార్టెంట్. అందుకే చాలామంది సంవత్సరాల తడబడి దేవుని మందిరానికి వస్తారు, కానీ వారిలో ఆత్మీయ పరిపక్వత ఉండదు. దానికి కారణం ఏంటి తెలుసా? దానికి కారణం ఏంటి? వారిలో ఏముండదంటే దేవునితో కూడినటువంటి సహవాసపు అనుభవం. చాలామందిని మనం చూస్తాం దేవుని మందిరానికి వస్తారు. ఆ మందిరం కేవలం దేవుని మందిరం ఏంటంటే ఒక టైము. ఆ టైం దాటిన తర్వాత మన ఇష్టానుసారం మన జీవితం మనము జీవించవచ్చు అనే అనుభవంలో చాలామంది ఉంటారు. ఇక్కడ ముందుగానే ఆయన ఎందుకు ముందుగానే హెచ్చరించేవాడు? ప్రతిదీ కూడా ఫ్యూచర్ ఎలా ఉంటుందో హెచ్చరించేవాడు. ఆత్మ సంబంధమైన జీవితం కలిగిన వారు ఫ్యూచర్ ఎలా ఉంటుందని ముందుగానే హెచ్చరింపజేసి, మీరు నాకు సమీపంగా ఉండాలంటే, మీరు నాతో సహవాసం కలిగి ఉండాలంటే మీ మీద ఎప్పుడు కూడా సాతానుడు అటాక్ చేయడానికి చూస్తుంటాడు. సాతానుడు ఎవరి మీద అటాక్ చేస్తాడు? సాతానుడు ఎవరి మీద అటాక్ చేస్తాడు? ఎవడైతే దేవునికి సమీపంగా ఉంటాడో వాడి మీద. ఇప్పుడు నువ్వు సాతానికి ఫ్రెండ్గా ఉన్నప్పుడు నీ మీద ఎందుకు అటాక్ చేస్తాడు? ఒకసారి సింపుల్ లాజిక్ కదండి. చాలామంది ఏమనుకుంటారు? చేసేదేమో ఒక నిమిషం ప్రార్థన, కష్టం వచ్చినప్పటికి ఏమంటారు? దేవుడు సాతానుడు తెగ శోధించేస్తున్నాడు అని అంటారు చాలామంది. ఆ శోధించడానికి నీ ప్రార్థనా జీవితం ఏంటి? దేవునికి నీకు ఉన్నట్టు ఇంటర్ కనెక్షన్ ఏంటి? దేవునికి నీకు ఉన్నటువంటి సహవాసం ఏంటి? ఒకసారి మనము ఇమాజిన్ చేసుకోవాలి. సాతానుడు ఎవడి మీద దాడి చేస్తాడు? యోబు లాంటి వాడి మీద దాడి చేస్తాడు. డానియేల్ లాంటి వాడి మీద దాడి చేస్తాడు. దావీదు లాంటి వాడి మీద దాడి చేస్తాడు. ఎందుకంటే వారి జీవితం అంతా కూడా మనం పరిశీలన చేస్తే ఎవరితో ఎక్కువ సహవాసం కలిగి ఉన్నారంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరు కూడా యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఉంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు వారితో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో సీమోను పేతురు, సాతానుడు మీలో చాలామందిని జల్లించాలనుకున్నాడు, కానీ నేను మీ కొరకు ఏం చేస్తున్నాను తెలుసా? వేడుకుంటున్నానని చెప్పేసి అక్కడ ఒక క్రింద ఇప్పుడు చదివినటువంటి మాట మనం చూస్తే 32వ వచనంలోకి మాట చెప్తున్నాడు. నీ నమ్మిక తప్పుపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. నేను నీ కొరకు వేడుకున్నాను, నీ మనసు తిరిగిన తర్వాత మరలా ఏమంటున్నాడంటే నీ సహోదరులను స్థిరపరచు. ఏం చేయాలట? సహోదరులని నువ్వు బలపడు. ముందు ఏమంటున్నాడు? నువ్వు బలపడు. నువ్వు స్థిరపరచబడిన తర్వాత, నువ్వు బలపడిన తర్వాత మరలా ఏం చేయమంటున్నాడు? నీ సహోదరుణ్ణి బలపరచు, సహోదరుని నీవు స్థిరపరచు. ఈరోజు నా కాన్సెప్ట్ ఏంటంటే స్థిరపరచడం, స్థిరముగా ఉండడం. చాలా మందిలో ఏముండదంటే స్థిరత్వం ఉండదు. యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు. ఎవరిని స్థిరపరచమంటున్నాడు అంటే నీతో పాటు ఉన్నవారిని స్థిరపరచు. చాలామంది ఎలా ఉంటారట? స్థిరత్వమైన మనస్తత్వం కలిగి ఉంటారు, అస్థిరమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అందుకే వాక్య ఇటువంటి వాళ్ళని చూసి అంటది, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములు అనే కాన్సెప్ట్ ఒక క్యాప్షన్ పెడతాడనమాట యోధ. ఎలా ఉంటారట చాలామంది? వీరు నీళ్ళు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు నిర్జలమైన మేఘములు అన్నారు. పైకి మేఘాలు ఉంటాయట, కానీ దాంట్లో ఏముండదట? నిర్జలం అంటే అర్థం ఏంటి? అందులో జలం లేదు.
మేఘం ఎప్పుడు బరువుగా ఉంటుంది? ఇప్పుడు బకెట్ ఉంది, ఒక తంతు అంతే అక్కడ పడిపోద్ది. ఎందుకంటే దాంట్లో ఏం లేదు, నీళ్ళు లేవు. అదే వాటర్ ఉందనుకోండి, దెబ్బ అడుగు తగులుతుంది, నాకు తగులుతుంది. సేమ్ సాతానుడు కూడా అంతే. విశ్వాస జీవితంలో పరిపూర్ణమైన ఆత్మ సంబంధం మనముడు కలిగి ఉన్నప్పుడు నీ మీద దాడి చేయాలంటే ఎవడికి లాస్ అంటే సాతానుడికి లాసు. పేతురు భక్తుడితో ఆయన చెప్తున్న మాట, పేతురు మీలో చాలా మందిని సాతాను పట్టి పీడించాలనుకున్నాడు, కానీ మీ కొరకు నేను ఏం చేశాను తెలుసా? వేడుకున్నాను. నువ్వు తిరిగి మరలా బలపరచబడిన తర్వాత నువ్వు మరలా ఏం చేయాలి తెలుసా? నీతో ఉన్న వారిని ఏం చేయాలి? స్థిరపరచు. ఏం పరచాలట? స్థిరపరచాలి. ఇప్పుడు స్థిరపరచాలా లేదా చెప్పండి? యేసుక్రీస్తు వారు పేతురు భక్తునికి బోధించిన తర్వాత ఆత్మీయంగా స్థిరపరచబడాల్సినటువంటి, ఆత్మీయంగా బలపరచబడాల్సిన పేతురు ఆయన ఆ మాటలు చెప్పాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత చూడండి 39 వచ్చిన ఇంక వెళ్ళిపోతున్నాడు. ఆయన మరణానికి అప్పగించబడతాడు. ఆడి తర్వాత బయలుదేరి తన వాడికి చెప్పిన ఒలువుల కొండకి వెళ్ళాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. నేను శిలో ధ్యాన కొడుకులో చెప్తుంటాను. ఇంచుమించు 8 నుంచి 10 గంటల టైం అది వాళ్ళకి. ఈ టైంను మనం పీరియడ్ని మనం కాల్కులేట్ చేస్తే ఇంచుమించు సాయంకాల సమయంలో 3వ జామున మొదటి జాము, రేయి మొదటి జామున ప్రసంగం చేశాడు ఆయన. తర్వాత తన వాడికి చెప్పిన, ఆయనకు ఉన్నటువంటి వాడికి ఏంటంటే చెప్పడం కాదు, చెప్పేళ్ళు ఏం చేసేవాడు కాదు, ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసేవాడు, ప్రసంగం చేయడం కాదు. ప్రసంగం తర్వాత మరలా ఏం చేసేవాడు అంటే ఆయన చెప్పిన ప్రసంగం కొరకు ఆయన ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. తన వాడికి చెప్పిన ఏం చేసేవాడట? ఒలివ కొండకు వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసేసరికి ఆయన అరెస్ట్ చేస్తారు. 10 గంటలకు తీసుకెళ్తారు. అరెస్ట్ చేసి ఆ రోజంతా బంధిస్తారు. 3 గంటలకి బయటకు తీసుకెళ్తారు, పిల్లల దగ్గర తీసుకెళ్తారు, అన్న క్యాబ్ దగ్గర తీసుకెళ్తారు. ఇంచుమించు 6 అయినప్పటికీ ఆయనకి అన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఈ టైం పీరియడ్లో మనం చూస్తే ఆయన చెప్పి ఇంచుమించు ఒక సాయంకాల సమయంలో చెప్పాడు అనుకుంది ఈ మ్యాటర్ అంతా కూడా. సాయంకాల సమయంలో చెప్తే చూడండి, అక్కడ మనం చూస్తే 54వ వచనం మనం చూస్తే, అదే అధ్యాయం 54వ వచనం. వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి, పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్య కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతుల్లో అతడు కూర్చుండు చూసి అతను తేరు చూసి వీడును అతనితో కూడా ఉండెను అని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి నేను అతన్నే. దీన్ని ఏమంటారు? స్థిరత్వం అంటారా, అస్థిరత్వం అంటారా? ఆయన చెప్పి ఎంతసేపు అవుతుంది? 22 అధ్యాయం స్టార్టింగ్లో చెప్పాడు ఆయన. అదే చాప్టర్లో సిలువ మరణానికి అప్పగించబడుతున్నాడు. వన్ డే టైము. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సందగడ హెచ్చరించాడు. అరే మిమ్మల్ని సాతానుడు పట్టి పీడించాలనుకున్నాడు, మీకోసం నేను ప్రార్థన చేశాను, మీరు స్థిరంగా ఉండండి. నువ్వు స్థిరంగా ఉండడమే కాకుండా ఏం చేయాలి? నీ సహోదరులను కూడా ఏం చేయాలి? స్థిరపరచు, బలపరచు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు వారితో కూడా ప్రయాణం చేస్తుంటే యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి అప్పగించబడుతున్నాడు. అంతకు ముందే స్టేట్మెంట్ ఇస్తాడు, నేను నీలో చాలా స్థిరంగా ఉంటాను. అందరూ విడిచి వెళ్ళిపోయినా కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నీ కోసం మరణానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. అప్పుడు పేతురు ఆయన ఫ్యూచర్ ఎరిగినవాడు కనుక పేతురుతో ఏమన్నాడంటే, పేతురు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను నన్ను ముమ్మారు ఎరిగినని బొంకుతావంటే, లేదండి నీకోసం మరణానికైనా సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఇప్పుడు పేతురుని అడుగుతుంటే ఇప్పుడు మనం చూసినట్లయితే పేతురు ఏమంటున్నాడంటే, నేను అతనిని ఎరిగినాను. ఒకసారి కాదు, ఎన్నిసార్లు? ముమ్మారు, 3 సార్లు నేను ఎరిగినంటే. ఎవరిని ఎరగనన్నాడు? యేసుక్రీస్తు వారిని. ఆ క్రింద మనం చూస్తే, ఆ పైన మనం చూస్తే, ఆ పై చాప్టర్లో మనం చూస్తే, ఆ పై చాప్టర్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నీ కోసం నేను నా ప్రాణాన్నైనా సరే ఇచ్చేస్తాను అన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వెవరో నాకు. ఇంకొక అధ్యాయం మనం చూసినట్లయితే ఎంత భయంకరమైన స్టేట్మెంట్ మనం చూస్తే, యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 2 వచనాలు చదువుదాం. అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరల తను ప్రత్యక్షపరుచుకునెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకునే విధానం ఏమనగా, సీమోను పేతురును, దిదుమనబడిన తోమాయు, ఊరివాడగు
జబదే కుమారులను చదువు కూడిండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితోనగా వారు, మేమును నీతో కూడా వస్తామన్నారట. దేవునికి స్తోత్రం కలుగుగాక. సరే, ఇది అయిపోయింది. సిలువ మరణానికి అప్పగించబడుతున్నప్పుడు నీవెవరో నేను ఎరుగునని చెప్పాడు. తర్వాత ఆయన చూసి ఆ విస్మయం ఉంది. తర్వాత దుఃఖాక్రాంతుడయ్యాడు. అది అయిపోయింది. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేక దినముల వారికి అగుపరుచుకున్నాడు. అనేక దినముల వారికి అగుపరుచుకున్నా ఇప్పుడు సీమోను పేతురు ఇదేంటో స్థిరంగా ఉండాలి చెప్పండి. ఆయన ముందుగానే హెచ్చరించాడు కదా, విశ్వాసం అంతా స్థిరంగా ఉండాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలని ముందుగానే హెచ్చరించాడు. దేంట్లో స్థిరంగా ఉండాలి? దేంట్లో స్థిరంగా ఉండాలి? ఆయనందు విశ్వాసంలోనూ ప్రార్థనలోనూ స్థిరమైన మనసు కలిగి ఉండాలి. అందులోని ఎవరైనా పేతురు మోస్ట్ సీనియర్. ఎందులో సీనియరు? అందరికంటే సీనియర్. నేను అదే చెప్తాను, సీనియారిటీ ఎందులో ఉండాలంటే నువ్వు వచ్చే టైంలో కాదు, నువ్వు ఎన్ని సంవత్సరాల సీనియర్ అన్నది గాడ్ ఎప్పుడు కూడా చూడడు. దేవుడికి సీనియారిటీలు ఏమి కూడా పనికిరావు. ఒకసారి స్టాప్ చేశాను. ఇప్పుడు ఈ సీనియారిటీని మనం పక్కన పెడితే అందరికంటే సీనియర్ ఏమనాలి చెప్పండి? పేతురు భక్తుడు స్థిరముగా ఉండి ఏం చేయాలి? ముందే విశ్వాసం, నీతో పాటు ఉన్న సహోదరులను బలపరచమని చెప్పాడు, స్థిరపరచమని చెప్పాడు. ఈ పేతురు ఏమన్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచి ప్రాణం అర్పించిన తర్వాత అప్పుడైనా సరే ఈయన ఏమనాలి? సరే, నేను ఒకసారి 3 సార్లు బొంకేశాను, ఆయన కళ్ళలో చూసి క్షమించబడ్డాను, ఆయన లేచాడు, మరలా మన దగ్గరకు వచ్చాడు. సో ఆయన ఎప్పుడు కూడా మనతో బ్రతికున్నప్పుడు చెప్పింది. అప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఏం చెప్పేవాడంటే, ఏం చెప్పేవాడు యేసుక్రీస్తు వారు? నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, ఇది చెప్పేవాడు కదా యేసుక్రీస్తు వారు. ఏం చెప్పేవాడు? శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటే ఏం చేసేవారు? నీది నువ్వు చెప్పుకో, మేము నిద్రపోతూనే ఉంటామని చెప్పేసి ఏం చేయవారు? నిద్రపోయేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎంత చెప్పినా కూడా అందరికంటే సీనియర్ అయినటువంటి పేతురు తనకంటే తక్కువ వయసులో ఉన్న వారిని, తనకంటే వెనకొచ్చిన వారిని ఏమనాలి చెప్పండి? అరే, ఆయన మనల్ని ఇన్నిసార్లు నెతుక్కుంటూ వచ్చాడు తిరిగి లేచిన తర్వాత. అపోస్తల కార్యాల్లో ఎన్ని దినాలు వచ్చాడట ఆయన వాళ్ళతో? ఎన్ని దినాలు సహవాసం చేశాడట? చూడండి ఒకసారి మనం చూస్తే 3వ వచనం, అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడ్డ తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యముల గురించి బోధించి. ఎన్ని దినాల వరకు అగుపడ్డాడట? 1, 2 కాదు. ఎన్ని దినాల సహవాసం చేశాడంటే 40 దినాల సహవాసం వారితో చేశాడు. 40 దినాల వారితో సహవాసం చేసిన తర్వాత ఈ పేతురు భక్తుడు యేసుక్రీస్తు వారితో ఎటువంటి అనుభవం కలిగి ఉండాలంటే ఏమని చెప్పాలి వారికి, తన శిష్యులకి, మిగిలిన వారందరూ కూడా ఏమని చెప్పాలి? ఏం చెప్పాలి చెప్పండి, మీరు చెప్పండి. ఒక సీనియర్గా ఏం చెప్పాలి? రండి ప్రార్థన చేసుకుందాం, అవునా కదా? రండి ప్రార్థన చేసుకుందాం. ఆయన మనతో చెప్పిన మాట ప్రార్థన చేసుకోమన్నాడు, మనతో చెప్పిన మాట దేవునితో గోచాడమన్నాడు. ఆయన బ్రతుకున్న దినాలన్నీ కూడా చేసింది అదే కదా అని చెప్పేసి అనాలి. అక్కడ ఆయన వారికి అగ్గుపరుచుకున్నా కానీ అందరికంటే ప్రార్థన అనాల్సిన వాడు ఏమన్నాడట? అరే, నేను వలేసుకుంటాకపోతున్నాను, ఎంతమంది వస్తారు రండి అన్నాడు ఆడు. చూడండి అక్కడ సీమోను పేతురు వారుదనగా వారు మేము కూడా. ఇప్పుడు పెద్దోడు గడ్డిదంటే చిన్నోడు ఏం చేస్తాడు? సీనియర్ గడ్డిదంటే జూనియర్లు ఏం చేస్తారు చెప్పండి? సంఘానికి నేను అంత అని చెప్పుకొని నువ్వే గడ్డిదంటే నిన్ను చూసి సంఘానికి రావాల్సిన వారు, సంఘానికి క్రొత్తగా వచ్చిన వారు మంచి లక్షణాలు కలిగి ఉంటారా, చెడ్డ లక్షణాలు కలిగి ఉంటారా? నిన్ను చూసి భయం కలిగి ఉంటారా, లేదంటే నీ మార్గంలో నడిచేవారు ఉంటారా? నేను అందుకంటాను సీనియారిటీ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని ముందు నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు. అందుకే యేసుక్రీస్తు వారు బ్రతికుండని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆయన ఫ్యూచర్ ఎరిగిన వాడు. పేతురుతో చెప్పిన మాట ఏంటి తెలుసా? నీతో పాటు ఉన్నవారిని నీవు స్థిరపరచు. నీతో పాటు ఉన్నవారిని నువ్వేం చేయాలి? స్థిరపరచాలి. నిన్ను చూసి ఒక స్థిరమైన అనుభవం కలిగిన వారుగా ఉండాలి. విశ్వాసంలో స్థిరమైన నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. విశ్వాసంలో నాటుకున్న వారుగా ఉండాలి. చూడండి ఇక్కడ పెద్దోడు ఏమంటున్నాడు? అందరికంటే పెద్దోడు ఏ ప్రార్థన లేదు, ఏం లేదు, నడండ్రా చేపలు పట్టుకుందాం. మీ లాంగ్వేజ్లో చెప్పిన ఫీల్ అవునంటే ఫీల్ అవ్వరు కదా.
బుధవారం వాక్య జన కూడుకు ఉంది, శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉందంటే పెడతాడులేరా, పార్ట్ టైం ఉంది నడండి పోదాం, ఒక 100 రూపాయలు వస్తాయి. ఇది మన లాంగ్వేజ్. అరే ఎంత పని ఉన్నా కానీ, ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ ఆవిడ అంత విశ్వాసం ఏంటి, ఆవిడ పరిపూర్ణమని ఆవిడ విశ్వాసం ఏంటి? డబ్బు ఈ రోజు కాకపోతే రేపొన్న వస్తుంది కదా, కానీ టైము, ఈ వాల్యుబుల్ టైం, దేవునిలో మనం గడిపే సమయాన్ని నేను మరలా మీకు చెప్తున్నా. మీరు నన్ను తిట్టుకున్నా ఏం చేసుకున్నా వాట్ ఎవర్ ఇట్ మేబీ నాకు పర్లేదు, కానీ ఈ ప్రపంచంలో శ్రేష్టమైనది ఏదైనా ఉన్నదంటే దట్ ఈస్ నాట్ ఈక్వల్ మనీ అన్నమాట. ఈ ప్రపంచంలో శ్రేష్టమైనది ఏదైనా ఉన్నదంటే అది దేవునితో నువ్వు గడిపిన సమయమే. మీరు అనుకోవచ్చు నేను అక్కడికి వచ్చి తెగ సంపాదించేసుకుంటున్నానని మీరు అనుకోవచ్చు, కానీ అనుభవించే టైం దేవుడు నీకు ఇవ్వకపోతే, నాకు ఇవ్వకపోతే నువ్వు ఎంత సంపాదించినా కానీ ఎలా ఉంటుందో తెలుసా? జీరో. దేవుడు నిన్ను నన్ను ఎవరినైనా సరే లెక్క అడగదు ఒకటే, అదేంటంటే నువ్వు దేవుని యొక్క మందిరంలో, నువ్వు దేవుని యొక్క సముఖంలో, దేవునితో నువ్వు కలిగి ఉన్న సహవాసపు టైము ఎంత? నేను ఒకసారి కాల్కులేషన్ చేశాను కదా, గుర్తుందా మీకు? గుర్తుందా, మర్చిపోయారా? మన టైం ఎంత టైం ఇస్తున్నాం దేవునికి? ఎన్ని సంవత్సరాల టైము దేవుడు ఇచ్చిన 80 years ఆఫ్ టైంలో మనం చూస్తాం. ఇందాక మనం చదవం కదా, చూడండి 80వ కీర్తన 90వ కీర్తన. నా సబ్జెక్ట్ అంతా మారింది యాక్చువల్గా, గాడ్ లీడింగ్ నాకు వేరుగా ఉంది. 90వ కీర్తన మనం చదవం కదా, ఆ 90వ కీర్తనలో ఏమన్నాడు? 10వ వచనం చదువుదాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఎంత బలం అంట? మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయిన వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. మా జీవిత కాలం అంతా కూడా ఈ కీర్తన మనం చూస్తాం. అందుకే దీన్ని దీన్ని ఏమంటారంటే మరణ గీతిగా అంటారు దీన్ని. ఎందుకంటే ఒక మనిషి యొక్క లైఫ్ పీరియడ్ అంతా కూడా ఇందులో కనిపిస్తుంది. మనిషి అనుకుంటాడు నేను ఏదో చేయగలను అనుకుంటాడు, నువ్వేమీ చేయలేవు. కీర్తన సొల్యూషన్ అన్నమాట. నువ్వేదో చేయాలనుకుంటావు కానీ నీ వల్ల ఏది కాదు. వీళ్ళు ఎంత టైం ఆఫ్ పీరియడ్ వేస్ట్ చేస్తారో. అందుకే ఈ కీర్తనలో మోసే భక్తుడు అంటాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, కానీ ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో మేము ఏదో చేద్దాం ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ దానివల్ల మేము ఏమీ చేయలేం. ఆ 14వ వచనం మనం చూసినట్లయితే, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు లేనటువంటి హ్యాపీనెస్ అంతా కూడా మాకు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుంది అంటున్నాడు? నువ్వు ఒక్కరోజు జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఒక్కరోజు నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ సంతోషం అంతా కూడా, కోల్పోయిన సంతోషం అంతా కూడా మరలా మేము తిరిగి, ఈ సింపుల్ లాజిక్ మనం మిస్ అవుతుంటాం. అందుకే మనం దేవుని కంటే ఎక్కువగా మనం ఏదో చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు పేతురు మనం చూసినట్లయితే అందరికంటే సీనియర్గా ఉన్నటువంటి పేతురు, అందరిని కూడా ప్రార్థనలో నడిపించేసినటువంటి పేతురు, వాక్యంలో నడిపించేసినటువంటి పేతురు, పాటల్లో నడిపించేసినటువంటి పేతురు దేంట్లో నడిపిస్తున్నాడు? ఇప్పుడు ప్రార్థన లేదు ఏం లేదు నడంటారా? ఈ పని పాటలు లేని వాళ్ళు చేసే పని సాగుతుంది వాళ్ళకి. ఇక్కడ ఎందుకు వచ్చాం మనం? ఇక్కడ ఎందుకు వచ్చాం? 4 సంపాదించుకోవడం కాదంటలేదు, కానీ చెప్పేది ఏంటి? గాడ్ టైము గాడ్కి ఇవ్వాలి. దేవుడు అప్పటి వరకు కూడా ముందే మనం చూసాం కదా, 28 పై వచనాలు చదవండి. అటు తరువాత యేసు తిబెరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకున్నాను. ఆయన ప్రత్యక్షపరుచుకున్న తర్వాతనట్టు మరలా ఇంతకంటే దారుణం, ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? ఆయన ప్రత్యక్షపరుచుకున్న ఆ తర్వాతే ఇంత నెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. మనం ఆయన వదిలిపెట్టేసినా కానీ మనం వదలకుండా. ఆయనకు పని లేదా? 40 దినాలు ఎందుకు ఉన్నాడు ఆయన? 40 days వెయిట్ చేశాడు ఆయన, తెలుసా? ఎవరి కోసం వెయిట్ చేశాడు? వారందరిని ఇంకా ఆత్మీయ పరిపక్వతలోనే నడిపించడానికి 40 దినాలు వారికి అగుపరుచుకున్నాడట. అసలు ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రాణం అర్పించిన తర్వాత, ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రాణం అర్పించడానికి. ఈ లోకానికి వచ్చి ప్రాణం అర్పించాడు కనుక ఆయనకు పరలోకం మీద భూమి మీద కూడా సర్వాధికారం ఉంది. ఆ సర్వాధికారం ఉన్నప్పటికీ కూడా మరలా ఎవరితో సహవాసం చేస్తున్నాడు ఆయన అంటే, ఇప్పుడు మీ దగ్గర మీకు సింపుల్గా చెప్పాలంటే, మీ దగ్గర ఒక రోల్స్ రాయ్స్ కార్ ఉంది,
ఒక పాడైపోయిన కారు ఉంది. మీరు దేన్ని యూజ్ చేయాలనుకుంటారు? దేన్ని యూజ్ చేయాలనుకుంటారు? ఇప్పుడు నేను కారు వాడుతున్నాను, నాకు ఎస్యూవీ అంటే ఇష్టం. బట్ అందరూ టెస్లా అంటారు. ఇప్పుడు మాకు షో జరుగుతుంది, దానికి టెస్లా ఆర్డర్ చేశాను కారు నేను. అది మొన్న వచ్చింది, డెలివరీ వచ్చినప్పుడు నా యాంగ్జైటీ ఏంటంటే టెస్లా బ్రాండ్ న్యూ కారు, ఎలాగైనా సరే ఫస్ట్ డ్రైవ్ ఒకసారి చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం యాంగ్జైటీ నాకు. దానికోసం నేను ఏం చేశానంటే వెళ్ళి నేనే డ్రైవ్ చేసి దాన్ని ఎక్కడ పెట్టాలో ఆ ప్లేస్లో నేను పెట్టాను. దాన్ని నాకు ఎందుకంటే అది నాకు ఇష్టం కాదు. మనకు కారు ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న కారు మనకు ఉంటే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశం మనకు ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఎందుకు ఇష్టపడతారు? మామూలు ఫ్లైట్లు వెళ్ళేదానికంటే ఎమిరేట్స్ ఫ్లైట్లు వెళ్తే కొంచెం బాగుంటుంది అంటారు. ఎందుకంటారు? అది చూసారా, మీరెంత అడ్వాన్స్గా ఉన్నారో. అది కొంచెం బాగుంటాయి. వెళ్ళినా కొంచెం వాటర్ ఇస్తారు, ఫుడ్ మెనూ ఉంటుంది, వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ అంతా కూడా బాగుంటుంది. మిగిలిన ఫ్లైట్లో ఒకసారి అడిగితే ముఖమంకి చూస్తారు, వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా సంతోషంతో ఇస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రాణం అర్పించి తిరిగి లేచిన తర్వాత ఆయనకి సర్వాధికారాలు ఉన్నాయి. పరలోకం మీద భూమి మీద కూడా సర్వాధికారాలు కలిగిన వాడు. ఆయన వెళ్ళిపోవచ్చు కావాలంటే. అయినప్పుడు కూడా ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడంటే శిష్యులతో సహవాసం కలిగి ఉన్నాడు. ఎందుకంటే వారు ఆత్మీయ దృష్టిలో తప్పుకోకూడదు, స్థిరపరచబడాలని. కానీ వీళ్ళ మాత్రం ఎలా ఉన్నారు? అస్థిరత అన్నమాట, స్థిరత్వము లేదు. ఆయన అప్పుడే ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసి బయటికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేసి బయటికి వెళ్ళాడే లేదు, పేతురు అన్నాడు, రే వలస సర్దుకుంటూ పోదాం అంటున్నాడు. వెళ్ళారు. చూడండి, అక్కడ మనం చూస్తే 3వ వచనం మనం చూస్తే 4వ వచనం చదువుదాం. 3వ వచనం చివరి వరకు చదువుదాం. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ రాత్రి ఏమీ పట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశారట? వల పడదామని వెళ్ళారట. ఆ రాత్రంతా కూడా కష్టపడ్డారట. ఆ రాత్రంతా కష్టపడినా కూడా ఏమైందట వాళ్ళకి? నేను అదే 90వ కీర్తన అదే చెప్పాను. వాళ్ళు అనుకున్నారట మేము చాలా బలవంతులం, మేము ఏదైనా చేయగలం అనుకున్నారట. గాడ్ ఇవ్వాల్సింది మూసేస్తే ఏమీ చేయలేకపోయారు. నువ్వెంత బలహీనుడు అయినా దేవుళ్ళ స్థిరంగా ఉంటే దేవుడు నీకేం చేయగలడు? అది పేతురు అన్నాడట, ప్రార్థన లేదు ఏం లేదు, నడండ్రా, రాత్రంతా కూడా చేపలు పట్టుకుంది నడండి అన్నాడట. రాత్రంతా కూడా కష్టపడ్డారట, అస్సలు ఏమి కూడా పడలేదు. అప్పుడైనా కొంచెం ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావాలి పేతురికి. ఏ ఫ్లాష్ బ్యాక్ అది? యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన దోణి ధరని నిలబడినప్పుడు, ఆ ధరని నిలబడినప్పుడు వారు వల్ల కడుకుంటున్నప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డం కానీ ఏం పట్టలేదంటే వెళ్ళి మీరు వల్ల వేయండి అన్నప్పుడు ఆ ఫస్ట్ ఎన్కౌంటర్ అన్న పేతురికి గుర్తు రావాలి. అది కూడా గుర్తు రాలేదు. నేను చెప్తుంటాను కదా, మన సైకాలజీ ఎలా ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలులు చేయి, ఆ మేలులు నీ జీవితంలో ఎప్పుడు గుర్తురావు. ఆ తర్వాత మనం చూస్తే క్రింద మనం చూస్తే 5వ వచనం 4వ వచనం, సూర్యోదయం మొగుచుండగా యేసు ధరణి నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు. అది ఆయన మరలా ఎవరి దగ్గరకు వచ్చి నిలబడతానట. ఆయన శిష్యులట ఎవరు మనలాంటి విశ్వాసులు కాదు, ఆయనతో పాటు సహవాసం కలిగి ఉన్నవారు. యేసుక్రీస్తు వారితో 3 సంవత్సరాల పాటు సహవాసం కలిగి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూసిన వారు యేసుక్రీస్తు వారు వస్తే ఆయన చూసాడు ఏంటట? ఆయన గుర్తుపట్టలేదంట. ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? దాని అర్థం ఏంటంటే కళ్ళు మూసిపోయాయని అర్థం. చాలామందికి దేవుడు ఎందుకు కనపడ్డంటే కళ్ళు నెత్తెక్కినప్పుడు అనమాట, దేవుడు కనిపించడం. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, యేసు పిల్లలారా భోజనం మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడగగా లేదని ఆయనతో చెప్పినప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేడి మీకు దొరికినట్టు చెప్పిన కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. అదే అంటున్నా, రాత్రంతా కష్టపడ్డారట కానీ ఏమీ దొరకలేదట. ఆయన చెప్పిన ఆ ఒక్క టైంలో వేశారట. ఆ నెలలో దొరకనట్టు సంపదంతా ఒక్క రోజు దొరికిందట. నువ్వు నెలంతా కష్టపడు, దేవుని యొక్క మందిరాన్ని దొంగిలించి నీకేమీ ఉండదు. కానీ దేవుని మందిరాన్ని రా, నెలంతా పడుకో, దేవుడు నీకు ఎలాగోవాలి అలా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగని డ్యూటీలు మానేశారు కాక. కష్టపడమని దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ మనకి. సోమరిపోతాను దేవుడు అసలు ఇష్టపడ్డాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే
దేవుని కంటే ఎక్కువగా మనం దేనికి అవకాశం ఇస్తామో దాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడ్డాడు. ఇప్పుడు స్థిరముగా ఉండాల్సినటువంటి పేతుడు తన స్థిరత్వాన్ని కోల్పోవడమే కాకుండా మిగిలిన వారి యొక్క విశ్వాసాన్ని కూడా ఏం చేశాడు? అస్థిరత్వంలోనికి నడిపించాడు. ఇప్పుడు చాలామందిని మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాలు మనము స్థిరపరచాలి. ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు అలా ప్రార్థన చేసేవేంటి అన్నారనుకో, రెండోసారి ఏం చేస్తారు వాళ్ళు? ఇంక అసలు మనం ఎప్పుడు ప్రార్థన వాక్యం తప్పులు చదువుతున్న వారిని మనం సరి చేయాలి. నువ్వు అన్నీ తప్పులు చదువుతున్నావు కూర్చోండి, ఇంకెప్పుడు వారు చదవరు. పాట తప్పు పాడుతున్న వారిని ఎందుకు చెప్తున్నావు? పాట తప్పు పాడుతున్నారు ఎందుకు చెప్తున్నావు? సరి చేసుకున్నారు. నీకు పాట రాదు కూర్చో, నీ వాయిస్ బాగాలేదు కూర్చోన్నావు అనుకోండి, వాళ్ళు ఎప్పుడూ ఇంకా నేర్చుకోరు, ఎప్పుడు ఒకేలా ఉండిపోతారు. మన ఎదుటి వారిని ఏం చేయాలంటే స్థిరపరిచేవారిగా ఉండాలి. మన ఫాస్ట్ గారు చెప్తుండేవారు, ఆయనకి డ్రైవింగ్ నేర్పించిన ఇన్స్ట్రక్టర్ అనేవాడట, ఇంక నీకు జీవితంలో డ్రైవింగ్ లైసెన్స్ రాదనేవాడట. ఏమనేవాడు? జీవితంలో డ్రైవింగ్ లైసెన్స్ నీకు రాదు, అయినప్పటికీ ఆయన డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. పాపం ఆయన చూసినప్పుడు కొన్నిసార్లు సిగ్నల్ దగ్గర టెన్షన్ పడిపోయి రెడ్ సిగ్నల్ కూడా వెళ్ళిపోతుండేవారు. కొన్నిసార్లు నేను ఆశ్చర్యపడిపోతాను. ఒకసారి ఆశ్చర్యపడుతుండేవాడిని ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు. ఆ రోడ్ల మీద ఈ రాత్రికాల టైంలో ఎలా తిరిగేస్తున్నాడు, ఇప్పుడు మ్యాప్లు ఉంటే మేము తిరగలేకపోతున్నాం కదా, దీన్ని బాగానే రోడ్లని గుర్తుపెట్టిన బాగానే తిరిగేస్తున్నాడు అనుకున్నాం. అంటే ఎదుటి వారిని మనం ఏం చేయాలంటే స్థిరపరచాలి, బలపరచాలి. చూడండి, అందుకే పౌలు భక్తుడు అంటాడు, కొలసీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, కొలసీలు రాసినటువంటి కొలసీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. ఎలా ఉండాలట? స్థిరముగా ఎలా ఉండాలట? పునాది మీద కట్టబడిన వారై. ఒక ఆత్మీయ జీవితం ఎలా ఉండాలట? పునాది మీద కట్టబడిన అనుభవం ఉండాలట. పునాది లేకుండా ఇల్లు ఏదైనా నిలుస్తుందా? పునాది లేని ఇల్లు ఏదైనా ఉందంటే ఏది ఉండదు. పునాదులు లేని ఇల్లు అంటే అది గాలికి ఎగిరిపోయి ఇల్లు అని అర్థం. ఇంకా టెంట్ అనమాట. ఒక టెంట్ని మనం ఎలాగైతే వేస్తామో టెంపరీగా పునాది మీద లేని కట్టబడినటువంటి ఇల్లు ఎలా ఉంటుందంటే అది గాలికి ఎగిరిపోయే అనుభవాన్ని కలిగి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? బండ మీద కట్టబడిన ఇంటిని పోలిన వారే ఉండమంటాడు. ఇప్పుడు పౌలు భక్తుడి కొలస్సీ సంఘానికి అదే చెప్తున్నాడు, మీలో అస్థిరత అనేది ఉండడానికి వీల్లేదు. మీ యొక్క ఆత్మీయ జీవితం, మీ యొక్క ఆత్మీయ విశ్వాసం ఎలా ఉండాలంటే ఎటువంటి అనుభవం ఉండాలట? పునాది మీద కట్టబడిన అనుభవం. పునాది ఎంత లోతుగా ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. పునాది ఎంత బలహీనంగా ఉంటే అంత బలహీనంగా ఉంటుంది. తమ్ముడు కిరణ్కు తమ్ముడు మాస్టర్కి తెలుసు, బేస్మెంట్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళిద్దరు సివిల్ కాబట్టి దాని మీద కట్టే ఫ్లోరు అంత బలంగా ఉంటుంది. నువ్వు ఎంత బలముగా ఉంటే, నీ యొక్క విశ్వాసం ఎంత బలముగా ఉంటే నీకు ఆత్మీయ జీవితం అంత బలముగా ఉంటుంది. అందుకే అంటాడు, పునాది మీద కట్టబడిన ఇంటి వలె, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండాలట. ఎలా ఉండాలట? స్థిరంగా ఉండాలి. పునాది ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. పునాది రోజు అక్కడ ఉండదు కదా. పునాది యొక్క స్టాండర్డ్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది, దానికి అస్థిరత ఉండదు. విశ్వాసులుగా ఉన్నటువంటి మనము దేవునిలో మనం ఎలా ఉండాలంటే మన యొక్క ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. అస్థిరత అనేది ఉండడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. చూడండి, అందుకే హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము మోషే గురించి ఆయన చెప్తూ ఒక మాట చెప్తాడు. అక్కడ 11వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే 23వ వచనం ఒకసారి చదువుదాం. మోషే పుట్టినప్పుడు యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 27వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక
ఐగుప్తును విడిచిపోయాను. మోసే ఎటువంటి అనుభవం కలిగి ఉన్నాడట? మోసేకు ఉన్నటువంటి అనుభవం ఎటువంటిదట? స్థిరమైన బుద్ధి కలిగిన వాడట దేవునిలో. ఎటువంటి వాడట? స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. ఈ స్థిరమైన బుద్ధి కలిగిన వాడే తనకి ఎంత భాగ్యాలు కలిగినటువంటి అనుభవం ఉన్నా అవన్నీ కూడా విడిచిపెట్టి ఎవరి కొరకు శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడట? దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఒక విశ్వాసికి కావాల్సింది ఏంటంటే స్థిరమైన బుద్ధి, స్థిరమైన అనుభవం, స్థిరత్వం కలిగిన అనుభవం ఉండాలి. మోసే యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఎక్కడ పెంచబడ్డాడో మన అందరికి కూడా తెలుసు. ఎక్కడ పెంచబడ్డాడు? రాజనగరంలో, రాజగృహంలో పెంచబడ్డాడు. రాజగృహంలో పెంచబడినటువంటి యొక్క మోసే ఆ యొక్క రాజు యొక్క సకల భోగములను కూడా విడిచిపెట్టి నా దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎంచుకుని ఏం చేశాడట? స్థిరమైన విశ్వాసం గలవాడు అన్నాడట. స్థిరమైన విశ్వాసం గలవాడు అండి అక్కడ వెళ్తాడనమాట. అక్కడ వెళ్ళి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అక్కడ మనం చూస్తే ఒకసారి జరిగిన స్టోరీ మనం చూస్తే ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళకి చెప్తాడు అనమాట, అరే ఎందుకురా మీరు కొట్టుకుంటున్నారు, మనం సహోదరులం, మనం కొట్టుకుంటే బయట లోకు కదంటే. అందులో ఒకడు అంటాడు, నువ్వేమన్నా మాకు తీర్పు తెచ్చడానికి వచ్చావా? ఆ ఐగుప్తుని చంపేసినట్టు మమ్మల్ని కూడా చంపేయాలనుకుంటున్నావా అని ఎవరిని అన్నాడు? మోసే అన్నాడు. మోసే ఎందుకు వచ్చాడంటే ఈ ప్రజల్ని ఎలాగైనా సరే స్థిరపరచాలి అని చెప్పి. ఇప్పుడు మోసేని వెళ్ళేమంటున్నారు, వాడిని చంపేసినట్టు మమ్మల్ని కూడా చంపేయాలనుకుంటున్నావా అన్నాడు. మోసే ఏమనుకోవాలి, ఇటువంటి దరిద్రులతో ఎందుకురా బాబు అనవసరంగా నా రాజనగరంలో పోయి నేనంటే మంచిది అనుకోవాలి. కానీ ఎటువంటి మనస్సు కలిగిన వాడు అన్నాడట? స్థిరమైన మనస్సు గలవాడు. ఏదేమైనా పర్వాలేదు, నేను మాత్రం దేవుని కొరకు శ్రమ అనుభవిస్తాను, నేను ఏదేమైనా పర్లేదు, నేను నా దేవుని కొరకు నా ప్రజల కొరకు ఎంత శ్రమ అయినా సరే అనుభవిస్తానని చెప్పి ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడట? స్థిరమైన మనస్సు కలిగి ఉన్నాడట. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండని. సంఘము ఎప్పుడు విస్తరించిందట? విశ్వాసం ఉంది ఎలా ఉన్నారట? స్థిరపరచబడినప్పుడు సంఘం విస్తరించిందట. ఇప్పుడు సంఘస్థుల స్థిరత్వం లేకపోతే సంఘంలో ఏముండదట? ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ కనబడ్డాం అనుకోండి, సంఘంలో ఏముండాలి? స్థిరత్వం ఉండాలి. విశ్వాసంలో ఏముండాలి? ఇక్కడ మనం చూస్తే పౌలు భక్తుడు అక్కడ సువార్త చేస్తూ సంఘాన్ని స్థాపించినప్పుడు ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉన్నారట? విశ్వాసం మంది ఎలా ఉన్నారట? స్థిరపరచబడాలి. విశ్వాసం మంది స్థిరపరచబడ్డారట. విశ్వాసం మంది స్థిరపరచబడినప్పుడు స్థిరపరచబడిన వీరిని చూసారట, పక్కోడు చూసి ఏమయ్యాడట? విశ్వాసం అంటే ఇలా ఉండాలిరా, వీళ్ళు మనము ఫాలో అవ్వాలని చెప్పేసి ఎవరిని ఫాలో అయ్యేవారట? ఈ స్థిరమైన విశ్వాసం కలిగిన వారిని ఏమయ్యేవారు? వారు ఫాలో అయ్యేవారు. ఈ ఫాలో అవడాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని చూసిన వారంతా కూడా ఈ విశ్వాసంలోనికి మార్చబడి అనేక మంది సంఘంలోనికి చేర్చబడుతుండేవారు. ఇప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాసంలో స్థిరత్వాన్ని బట్టి చూసి ఎవరైనా దేవుని యొక్క సంఘంలో చేర్చబడుతున్నారా? మనం చూసి మనకి స్థిరమైన విశ్వాసం చూసి కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా చూడండి వీళ్ళు ఈ యొక్క సంఘ విశ్వాసాలు ఎంత చెక్కి చెదరని వారుగా ఉన్నారని చెప్పేసి చెప్పుకునే అనుభవం మనము కలిగి ఉన్నామా? అందుకే కదా పౌలు భక్తుడు అంటాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. తెస్సలోనికి రాసినటువంటి పత్రికను మనం పరిశీలన చేసినప్పుడు తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంలో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారే. వీరు తెస్సలోనిక సంఘం ఎలా ఉందట? గొప్ప ఉపద్రవమందు, అన్నీ కలిగి ఉన్నప్పుడు కాదట, గొప్ప ఉపద్రవమందు ఎవరిని కలిగి నడుచుకున్నారట? కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, ఎందుకు వచ్చిన భక్తులు అనుకోలేదట. బ్రతికితే పౌలు గారిలా బ్రతకాలరా, చేస్తే పౌలు గారిలా చావాలి అని చెప్పి ఎవరిని పోలి నడుచుకున్నారట? మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారట. విశ్వాసులు అంటే ఎవరిని పోలి నడుచుకున్నారట? సంఘంలోనేమో ఎలా ఉండి బయటేమో కోతుగంతలు వేయలేదట, పల్లెకిలించలేదట,
ఎలా ఉన్నారట? వారిని చూసిన వారు ఎలా ఉన్నారట? నడిస్తే వీళ్ళని చూసి నడిచోలరా వీళ్ళు విశ్వాసులు అంటే. ఏం భక్తిరా, ప్రార్థనలో కూర్చుంటున్నారో బయటకు వెళ్ళి వాళ్ళ చిందులేంటి, ఆ నవ్వులేంటి, ఎకెకలేంటి, పక్కపక్కలేంటి అని చెప్పలేదట. విశ్వాసం చూసి ఎలా ఉన్నారట? దే ఆర్ లైక్ రోల్ మోడల్స్ అన్నమాట. వారు ఒక ప్రత్యేకమైన మాదిరికరంగా ఉన్నారు. ఒక విశ్వాసం ఉన్నట్టంటే నీవు ఏ రోల్ మోడల్ ఇస్తున్నావు నీ బయట ఉన్న వారికి, నిన్ను చూసేవారికి? నేను అందుకే చెప్తుంటాను, మీ వయసుని ఎప్పుడు నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను? వయసుని ఎందుకు గుర్తు చేస్తున్నాను? మన వయసు చూసి అన్ని విషయాల్లో మనము తగ్గాలి. ఎదుటివాడికి మాదిరి ఉండాలి. జాన్ లాంటాడు గొంతులేసాడంటే ఓకే, నాలంటాడు గొంతులేసుకోవడం అనుకోండి ఏమంటారు? అదరికి బ్రెయిన్ లూజ్ అంటారో, లేదంటే లూజ్ క్యారెక్టర్ అంటారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, క్యారెక్టర్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. నేను నడిచే నడవడికి నీ క్యారెక్టర్నే సూచిస్తుంది. నేను చెప్పాను, నేను వెళ్ళిన ఆఫీసులో నన్ను చూసిన వాడల్లా అదే అంటారు, ద ఫస్ట్ మ్యాన్ యూఆర్ సీయింగ్ వితౌట్ గాసిప్స్, వితౌట్ ఎనీ డిస్కషన్స్, వితౌట్ ఎనీ టైం పాస్. ఇప్పుడు వరకు ఈ పర్సన్ని అక్కడ కూర్చోవడం కానీ, ఎదుటి వారితో పల్లికలించడం కానీ, వాళ్ళతో చిట్ చాట్ చేయడం కానీ మేము ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా చూడలేదు. నా సీఈఓ నన్ను పర్సనల్గా పిలిచి చెప్పినట్టు స్టేట్మెంట్ అది. నేను ఏదో ఇప్పుడు గొప్పగా చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్ అంతే. ఎక్కడ ఇకిలించాలి అక్కడ ఇకిలించాలి, ఎక్కడ కాముగా ఉండాలి అక్కడ కాముగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో మనం చూసిన వారు దేవుని మందిరం బయట కూడా నిన్ను చూస్తే ఎలా ఉండాలంటే, విశ్వాసం అంటే ఏం బతుకుతున్నారా విశ్వాసం అని చెప్పుకుంటారు అనుకోండి. దానివల్ల ఎవరికి అవమానం తెలుసా? నిన్ను బట్టి సంఘానికి అవమానం, సంఘాన్ని బట్టి దేవునికి అవమానం. ఎందుకు సంఘంలో సిస్టమ్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే, సంఘంలో పంక్చువాలిటీ లేకపోతే ఇది ఎవరి సొత్తు కూడా కాదు. మన పక్క లాంగ్వేజ్ చెప్పాలంటే ఇది నా అబ్బ సొత్తు కాదు, మీ అబ్బ సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. ఇది రక్తం ఖర్చు ప్రాణం పెడతా వచ్చింది ఇది. ఈ సంఘంలో మనం ఎలా ఉండాలంటే ఒళ్ళు ఇల్లు అన్నీ దగ్గరెట్టుకుని, మన బిహేవియర్ కూడా బయట ఎలా ఉండాలంటే, ఈ సంఘానికి సంబంధించిన వారం అంటే మన క్యారెక్టర్ ఎలా ఉండాలంటే, ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫైర్లో ఉంటారు. ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా క్రీస్తుని పోలి వారు ఉంటారు. ఇక్కడ పౌలు భక్తుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి తెలుసా? మమ్మును ప్రభువును పోలి మీరు. అసలు పౌలు భక్తుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే వారు ఆత్మీయ పరిపక్వత చూడండి ఎంత. అసలు మనం చూసి పక్కోడు స్టేట్మెంట్ ఇస్తాడని, ఇంటి పక్కోడు స్టేట్మెంట్ ఇస్తాడని. నేను అదే చెప్తాను, ఒక విశ్వాస క్యారెక్టర్ అంటే ఏంటి తెలుసా? నీ ఎదురుకుండా ఆహా ఓహో అన్నం కాదు, నువ్వు లేనప్పుడు నీ వెనకాల చెప్పేది. అందుకే నేను అంటాను, మనం చచ్చిపోయిన తర్వాత మన క్రియలు మన కోసం మాట్లాడతాడట. దానికోసం బతకాలి మనం. ఆయన చనిపోయి 2025 సంవత్సరాలు అయినా ఆయన గొప్పతనం కోసం మాట్లాడుతున్నాయంటే ఆయన జీవించిన జీవిత విధానం ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన చనిపోయి 2025 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప కార్యాల గురించి మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఆయన బ్రతికి చూపించిన జీవితం అటువంటిది. చాలామందిని మనం చూస్తాం, వాడు ఎంత సంపాదించినా వాడు సంపాదించిన సంపాదన సరైన రీతిలో లేకపోతే ఏమంటారు అని? మీరు ఏమంటారు? ఎందుకు సంపాదించాడు? అన్యాయంగా సంపాదించాడు, అన్యాయంగానే. నీతితో సంపాదించిన వారు చాలామందిని మనం చూస్తాం, మంచి మంచి స్టేట్మెంట్లు ఇస్తారు వారి కోసం. మన ఆత్మ సంబంధమైన జీవితం కూడా అటువంటిదే. అందుకే పౌలు భక్తుడు యాకోబు భక్తుడు అంటాడు చూడండి, ఇది చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యం 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 7వ వచనం చదువుదాం అండి. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. చాలామంది ఎలా ఉంటారట విశ్వాసులు? గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలోనే ఉంటారట. మీకు ఇంత ప్రాస మీకు అర్థం కాదు, కానీ మీకు అర్థం కావాలంటే అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పనా? కొంతమంది విశ్వాసులకు భక్తి ఎక్కడ ఉంటుందండి తెలుసా? సంవత్సరం అంతా ఉండదట. డిసెంబర్ 25వ తారీఖున తెగలేసిపోతారనమాట. మీకు ఇప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. ఎలా ఉంటారట కొంతమంది విశ్వాసులు? గాలి చేత రేగిపడు సముద్ర తరంగంలో. సముద్రం చూడండి, గాలి వేసింది అనుకోండి ఎంత ఎత్తులేస్తుంది అంటే దాని ఊపంతా ఎప్పుడు? గాలి వేసినప్పుడే. అంటే వీళ్ళకి ఎప్పుడు వస్తుంది ఎనర్జీ అంటే, ఒక స్టేజ్ ఉండాలి, వెనకాలేమో
లైట్స్ ఉండాలి, కొంచెం అడవాడు ఉండాలి, అప్పుడే వస్తుంది. లేదంటే ఇంక భక్తి ఇంక 360 రోజులు ఉండదు. అటువంటి వాడు అనుకుంటాడట అస్థిరంగా ఉంటాడట. చూడండి క్రింద ఏమనుంది, అట్టి మనుషుడు ద్విమనస్కుడై. ద్విమనస్సు అంటే ఏంటి? 2 మనసులు. అంటే సంఘంలో ఒక మనసు, బయట ఒక మనసు. సంఘంలోనేమో అపరిమితమైన జాలి, కనికరం, ప్రేమ, సాక్ష్యం చెప్తే ఏడుపులు, ఇవన్నీ ఉంటాయి. బయటికి వెళ్తే అది మామూలే. బయట క్యారెక్టరు బయట ఎలా చేయాలి అలా చేస్తాం. ద్విమనస్కుడును, తర్వాత తన సమస్త మార్గముల యందు కూడా, ఒక మార్గం అందు కాదట, సమస్త మార్గముల యందు కూడా స్థిరత్వం ఉండదట. నేను దేనికి కట్టుబడ్డాను, నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నాను, నేను ఎవరి కొరకు జీవిస్తున్నాను అనే జీవిత విధానం ఉండదట. అస్థిరత్వం అంటే ఏం చేస్తే ఎవడు చూసి వచ్చాడులే, ఏం చేస్తే ఎవడు చూసి వచ్చాడు. ఒక స్థిరత్వం లేనటువంటి మనస్సు, అస్థిరత. అంతేకాకుండా ఏమనుకుంటారట, ప్రభువు వలన తమకు ఏదైనా, అది ఎందుకు వస్తారట దేవుని మందిరానికి? ఒక స్థిరమైన విశ్వాసం కలిగి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి కాదట. చాలామంది దేవుని ఏమి అడుగుతారట, దేవుడి వద్ద ఏదన్నా దొరుకుతుందని అడుక్కోవడానికి వస్తారట. నిన్న మొన్న పోస్ట్ చూశాను, మనకు ఆస్తి కావాలంటే దేవుడి దగ్గరికి వచ్చే అవసరం లేదు, ట్రైన్లో తిరిగి అడుక్కున్నా మనకు బోల్నంత ఆస్తి సంపాదించుకోవచ్చు. బెగ్గరట. నా దగ్గర పోస్ట్ ఉంది, మీరు అబద్ధం అనుకుంటారు. రెండు ఫ్లాట్లు కొన్నాడట ముంబైలో. ఎన్నో బిలియన్స్ అన్నారు. అది అంటే నేను చెప్పేది మరలా మీరు ఏదో కొట్టు కదా అనుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇది చూడండి, ముంబై బెగ్గర్ అండ్ 75K పర్ మంత్ అట. బిల్డ్ 7.5 crores wealth in 40 years of begging. Owned 2 flats and 2 shops in Thane. ఎన్నట? 7.5 కోట్ల ఆస్తి కలిగిన వాడట. ఎవరో అడుక్కునేవాడు. నెలకి ఇన్కమ్ ఎంతట? 75,000 అట. 40 సంవత్సరాలనట 7.5 కోట్ల ఆస్తిని సంపాదించాడట. అండ్ మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది 1 లక్ష రూపాయలు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా మన దగ్గర 1 లక్ష రూపాయలు. జీవితం అంతా మనం కష్టపడుతున్నా 1 లక్ష రూపాయలు మన దగ్గర బ్యాలెన్స్ ఉండలేదు. అతను మాత్రం దగ్గర మాత్రం ఎంత ఉంది? 7.5 crores ఉందట. చాలామంది ఎలా ఉంటారట, అస్థిరత. దేవుని దగ్గరికి ఎందుకు వస్తారట? ఏదో కావాలని ఫిజికల్ నీడ్స్ కోసం. ఆత్మీయ జీవితంలో స్థిరత్వం ఉండదు, కానీ లోక సంబంధం విషయాల్లో మాత్రం ఏముంటుందట? అస్థిరత. అందుకే వాక్యం చెప్తుంది, మనం దేవుని యందు పునాది మీద కట్టబడిన వారమై మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలట? స్థిరంగా కాపాడుకోవాలట, విశ్వాసంతో కాపాడుకోవాలట. స్థిరమైన విశ్వాసం కలిగిన వారుగా విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగలట. నీకు ఏదైనా రావచ్చు, నువ్వు స్థిరంగా కట్టబడితే, స్థిరంగా కట్టబడినటువంటి ఇల్లు, పునాది మీద స్థిరంగా కట్టబడిన ఇల్లు ఎలాగైతే స్థిరంగా ఉంటుందో, నువ్వు పరిపూర్ణ విశ్వాస జీవితంలో స్థిరంగా ఉంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? స్థిరమైన అనుభవం కలిగి ఉంటుంది. ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎన్ని సెలయలు వచ్చినా ఎలా ఉండవు తెలుసా? నువ్వు చెదరని బెనకని వాడుకుంటావు. అటువంటి స్థిరమైన విశ్వాసంలో దేవుడు మనల్ని నడిపించిన గాక. లేచి నిలబడదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. సౌజన్య చదువు త్వరగా.